ఈసెట్ రిలేటెడ్ టాప్ బెస్ట్ కాలేజెస్ అనేది చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, అన్న ఈసెట్లో బెస్ట్ కాలేజెస్ చెప్పండి అది ఇది అనేసి డీటెయిల్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు దానికోసం అనేది వీడియో అనేది తీశాను. సో ఇప్పుడు అనేది మన టాప్ కాలేజెస్ మొత్తం ఇప్పుడు 30 కాలేజెస్ టాప్ కాలేజెస్ తీసుకొని ఆ 30లో మీకు బెస్ట్ ఎట్లా ఫీచర్స్ ఎట్లుంటాయి, కేటగిరీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలా ఎంత అని డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం ఓవరాల్ ర్యాంక్ని బట్టి చెప్తున్నాము. ఫస్ట్ మనకి బెస్ట్ కాలేజ్ వచ్చి ముందు అయితే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఉండేది. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయింది కాబట్టి ఒకవేళ చేరాలనుకుంటే మేనేజ్మెంట్ సీట్తో జాయిన్ కావాలా. త్రూ ఈసెట్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ లేదు. ఇంకా కొన్ని కాలేజెస్ అట్లా డీమ్డ్ యూనివర్సిటీ అయ్యిండే ఉన్నాయి. ఒకవేళ మీరు అదే కాలేజే చేరాలనుకుంటే మేనేజ్మెంట్ చేరండి. ఒకవేళ ముందు ఛాన్స్ ఉన్నాయి, ఇప్పుడైతే ఛాన్స్ లేదు, అదే కాలేజ్ కావాలని కొంతమంది ఓపెన్ పెట్టుకుంటారు, దాని ముందుగానే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ఏ యూనివర్సిటీలో ఈ టాప్ యూనివర్సిటీలు 3 యూనివర్సిటీలో రావాలంటే మనకి ర్యాంక్ చాలా తక్కువ వచ్చింది, అలా బ్రాంచ్ ర్యాంక్. ఇక్కడ కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేశాను. ఓసీకి, బీసీకి, ఎస్సీ, ఎస్టీకి ఈ కట్ ఆఫ్ బేస్ మీద చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి మీకు సీట్ రావడానికి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఈ దీనిలలో వస్తే దీనికి కాలేజ్ హాస్టల్ అయితే అంతగా ఫెసిలిటీ అనేది సరిగా లేదంట. ఎస్వియు తిరుపతి అయితే హాస్టల్ ఫెసిలిటీ అంతగా సరిలేదు. చాలామంది బయట పీజీస్లోను బయట ఉంటున్నారు. సో అది కొంచెం చూసుకొని హాస్టల్ ఫెసిలిటీను అండ్ కాలేజ్ టీచింగ్ ఎవ్రీథింగ్ చూసుకొని జాయిన్ కాండి. అండ్ అదే కాకుండా ఎస్వి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అనేవి కూడా బాగా జరుగుతున్నాయి. అండ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి చాలా దాంట్లో ప్లేస్ అవుతున్నారు. అదే కొంచెం చూసుకోండి. మొత్తం టాప్ 3 కాలేజెస్, ఈ 3 కాలేజ్లో మీకు ర్యాంక్ వస్తే కాలేజ్ మిస్యూజ్ చేసుకోవద్దండి. దెన్ నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్, ఇది కూడా వైజాగ్లో ఉంది. కాలేజ్ అయితే చాలా బాగుంది. హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ మొత్తం అంతా బాగుంది. ర్యాంక్ కొంచెం ఈ ర్యాంక్ బిట్వీన్లో వస్తే దీనిలో జాయిన్ కాండి. అండ్ అదే కాకుండా దెన్ నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ మీకు ఓసీకి అయితే చాలా తక్కువ రాలా. అండ్ బీసీకి, ఎస్టీకి అయితే 1500 బిలో వచ్చినా కూడా వస్తుంది. అండ్ బీసీకి 500 బిలో రావాలా. 500 బిలో వస్తే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, అది కొంచెం చూసుకోండి. దెన్ నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్, ఇది కూడా అంతే. ఇది కూడా బాగా హైలీ కాంపిటీషన్. ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ అనేవి ఫుల్ హైలీ కాంపిటీషన్ కాలేజ్. ఈ కాలేజ్లో సీట్ వస్తే మీకు ప్లేస్మెంట్స్కి కానీ మొత్తం అనే దానికి బెస్ట్. మొత్తం ఈ టాప్ కాలేజెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం ఈ టాప్ కాలేజెస్ స్క్రీన్ షాట్ తీసుకొని దీని నుంచి ఎంక్వైరీ చేసి మీరు ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కాండి. దెన్ నెక్స్ట్ ఆర్వీఆర్జేసీ కాలేజ్, ఇది గుంటూరులో ఉంది. ఒకవేళ త్రూ ఈసెట్ ఈ కాలేజ్ చేరాలంటే కాలేజ్లో అంటే కొంచెం వేరియంట్స్ చేసి చూస్తున్నారంట స్టూడెంట్స్. ఒకవేళ ఈసీ అంటే లాటరల్ స్టూడెంట్స్ అనేది సపరేట్గా, రెగ్యులర్ స్టూడెంట్స్ సపరేట్గా, అట్లా స్టూడెంట్స్ అనేది డివైడ్ అయ్యి చూస్తున్నారంట. అట్లా కొంచెం కొన్ని కాలేజీలో ఇట్లా సిచ్యువేషన్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అది కొంచెం చూసుకొని జాయిన్ కాండి. అండ్ కాలేజ్ అయితే బాగుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ వైజాగ్లో ఏఎన్ఐటిఎస్, ఇది కూడా కాలేజ్ ఎన్విరాన్మెంట్ కానీ టీచింగ్ కానీ మొత్తం చాలా బాగుంది. ఒకవేళ విజయవాడ సైడ్ చేరాలనుకుంటే కాలేజ్ బెస్ట్. నెక్స్ట్ వైజాగ్లో చేరాలంటే ఇది బెస్ట్, విజయవాడలో చేరాలనుకుంటే ఇది బెస్ట్. దెన్ నెక్స్ట్ 13th కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ 14th ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయింది. కాలేజ్లో చేరేకైతే ఛాన్స్ లేదు, ఇది కొంచెం చూసుకోండి. దెన్ నెక్స్ట్ జీ పుల్లారెడ్డి, దీంట్లో ఛాన్సెస్ అయితే అంటే ఈ కాలేజ్ అయితే చాలా బాగుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. దీంట్లో ఒకవేళ చేరాలనుకుంటే ఈ కాలేజ్ ట్రై చేయండి. నెక్స్ట్ ఎంవిజిఆర్, ఈ కాలేజ్ కూడా బాగుంది. ఇది ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా దీంట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అది కొంచెం చూసుకోండి. దెన్ నెక్స్ట్ విఐఐటి వైజాగ్లో ఫస్ట్ చెప్పాము టాప్ కాలేజ్ వైజాగ్లో, ఇది బాగుంది. దెన్ ఒకవేళ ఈ లాటరల్ ఎంట్రీ మీద పోతే ఇది బాగుంది. దెన్ నెక్స్ట్ దాంట్లో సీట్ రాకుండా వైజాగ్లో ఈ కాలేజ్ బాగుంది. మీరు ఇన్ కేస్ వైజాగ్లో చేయాలంటే అది ఫస్ట్ ఆప్షన్ పెట్టి ఇది సెకండ్ ఆప్షన్ పెట్టండి. ఇంకా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం, ఇది బాగుంది. ఇది ఒకవేళ చేరాలంటే చేరండి. ఒకవేళ మన అనంతపురం డిస్టిక్ సైడ్ ఉన్న వాళ్ళు అక్కడ చేరాలంటే అంత వర్తేం కాదు, అంత బెస్ట్ కావాలంటే అక్కడ వాళ్ళకి ఇది బెస్ట్ కాలేజ్. మన సైడ్ నుంచి మళ్ళీ అంత లాంగ్ డిస్టెన్స్ చదవాలంటే అది కొంచెం కష్టం. ఏమన్నా మన సైడ్ తిరుపతి సైడ్ చేరాలనుకుంటే తిరుపతి సైడ్ చూసుకోండి. తిరుపతి సైడ్ అనేది కొంచెం బెస్ట్ బయట కాలేజీతో పోలిస్తే. తిరుపతి సైడ్ కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. అన్నమాచార్య కొంచెం స్ట్రిక్ట్ ఎక్కువ అంటున్నారు. సిద్ధార్థ కాలేజ్ ఉంది పుత్తూరులో, అవి ఆ కాలేజ్ కొంచెం ఎంక్వైరీ చేసి చూసుకొని అక్కడ జాయిన్ కాండి. దెన్ నెక్స్ట్ విశాఖపట్నం కూడా ఈ కాలేజ్ బాగుంది. కాలేజ్ కట్ ఆఫ్
మీరు మొత్తం ముఖ్యంగా వచ్చి కట్ ఆఫ్ చూసుకోండి మొత్తం. అంటే మనం కట్ ఆఫ్ బేస్ మీద ఈ కట్ ఆఫ్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మెయిన్ కట్ ఆఫ్ చూసుకోండి. మళ్ళీ లక్కిరెడ్డి బెల్లరెడ్డి కాలేజ్, ఈ కాలేజ్ దగ్గర పీజీస్ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. పీజీస్ కొంచెం అంటే కొన్ని పీజీస్ మంచి పీజీస్ కావాలంటే కొంచెం దూరంలో ఉన్నాయి. ఈ కాలేజ్ అయితే బాగుంది, ఫుడ్ ఫెసిలిటీ అంతా బాగుంది, పీజీస్ దగ్గరలో ఉన్నాయి అవైలబుల్గా. కొంచెం బెస్ట్, అది కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం బాగానే ఉంది, మీరు చేరాలంటే చేరచ్చు. దీని గురించి పెద్దగా చెప్పే అంత ఏం లేదు. నెక్స్ట్ బాపట్ల కాలేజ్, ఇది బాపట్లలోనే ఉంది. ఇది ర్యాంక్ వేరియేషన్ చూడండి, ర్యాంక్ వేరియేషన్ చూసుకొని జాయిన్ కండి. దెన్ నెక్స్ట్ ఈ మొత్తం ఆర్జిఎం కాలేజ్ వచ్చి హాస్టల్ ఫీజు వచ్చి ఇప్పుడు చాలా ఎక్కువ ఉందంట ఆర్జిఎం కాలేజ్లో. 1,05,000 1,10,000 ఆ మధ్యలో ఉందంట రేంజ్ హాస్టల్ ఫీజు. అది అంటే ఫుడ్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఏమంటే మనం అంత పే చేయాలనుకుంటే ఈ కాలేజ్ బెస్ట్, పే చేయలేమనుకుంటే నార్మల్ కాలేజ్ చూసుకోండి. దగ్గరలో పీజీస్ అయితే లేవు, బాయ్స్కి అయితే పీజీస్ కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఆ పీజీ ఫెసిలిటీస్ కూడా సరిలేవు, అది కొంచెం చూసుకొని జాయిన్ కాండి. దెన్ నెక్స్ట్ గూడూరు కాలేజ్, ఇది కూడా కొంచెం బాగానే ఉంది, ఫీజెస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. నెక్స్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా కొంచెం బాగానే ఉంది, చేరాలనుకుంటే చేరండి. నెక్స్ట్ నంద్యాలలో ఇంకో కాలేజ్ ఉంది, ఆర్జిఎం కాలేజ్ టాప్ కాలేజ్. ఆర్జిఎం తర్వాత ఈ కాలేజే నెక్స్ట్ నంద్యాలలో, అది కొంచెం చూసుకోండి. మొత్తం ఓవరాల్ కాలేజ్ మీకు కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.